అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అబల. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావక్క. పెదపాడులో మీ పొలాలు చూడ్డానికి వెడుతూ బావ 1-2 సార్లు ఇక్కడ దిగిన మాట వాస్తవమే. కానీ నీవు ఊహించే నీచమైన సంబంధం మా మధ్య లేదు. కూటికి గుడ్డకి కరువై కటకటలాడుతున్న మమ్మల్ని చూసి జాలిపడి నేను వద్దంటున్నా వినక ఆయనేదో పంపిస్తున్న మాట నిజమే. ఇష్టం లేకపోయినా పిల్లల మొహాలు చూసి మీ సహాయం అందుకోక తప్పడం లేదు నాకు. కానీ ఇదంతా నీ ఇష్టం మీదే జరుగుతుందనుకోవటం ఒకటే నేను చేసిన పొరపాటు. 500 కోసం మొహం చూసుకొని నువ్వైతే నన్ను గోతిలోకి దింపగలిగావు. కానీ అది మనసులో ఉంచుకొని నిన్ను ఇంత నీచంగా వంచన చేసేటంత ద్రోహబుద్ధి నాలో లేదక్క. ఇన్నాళ్ళు కాపురం చేసి బావ ఔదార్యాన్ని ఇంత మహిళగా ఊహిస్తున్నావంటే ఆడజన్మే ఇంత కావును అనిపిస్తోంది అని విదిల్చి కొట్టింది శారద. ఎంత సంభాళించుకున్నా ఆవేశం పట్టలేకపోయింది. తగలాల్సిన చోటనే తగిలాయి ఆ మాటలు భాగ్యమ్మకు. మొహం మాడిపోయింది. దెబ్బతిన్నట్టు గిలగిల్లాడిపోయింది. 500 కోసం మొహం చూసుకొని నిన్ను ఈ గోతిలోకి దింపానా? ఉక్రోషంతో అలానే గోడకి జారబడిపోయింది భాగ్యమ్మ. ఆ సందర్భమిది. మోహన్ శారద మేనత్త కొడుకు. వీరికంటే పేదరికంలో ఓ మెట్టు దిగువనే ఉన్నవాడు. ఎలాగైతేనేం వారాలు చేసుకొని బిఏ పాస్ అయ్యాడు. అప్పటిదాకా అతని బాగోగుల్లో ఏమాత్రము జోక్యం కలిగించుకోలేకపోయినా అతను బిఏ పాస్ అయ్యాడు అనగానే మేనరికపు సాకు చూసుకొని శారదను చేసుకోమ్మని అడగబోయాడు శారద తండ్రి రంగయ్య గారు. అప్పట్లో శారద పెద్దదై 5-6 ఏండ్లై ఆయనకు ఓ తీరని సమస్య కూర్చున్నది. కానీ అప్పుడు మోహన్ ఓ విషమ సమస్యలో ఇరుక్కొని ఉన్నాడు. తాను వారాలు చేసుకుంటున్న ఆఫీసరు గారి రికమెండేషన్తో చేసిన ప్రయత్నంలో ఉద్యోగం దొరికే సూచన కనపడింది. కానీ ఒక బకాసురుడికి తప్పనిసరిగా 1000 రూపాయల ముడుపు చెల్లిస్తే కానీ అది సాధ్యం కాదని తెలిసిపోయింది. వారాల అబ్బాయి దగ్గర 1000 రూపాయలు ఎక్కడివి? సరిగ్గా అదే సమయంలో దిగబడ్డారు రంగయ్య గారు. మేనమామ స్థితిగతులు తెలిసినవాడే అయినా నిరాశపరచక తప్పలేదు మోహన్కి. మామయ్య, శారదను చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ తాదూర సందు లేదు మెడకో డోలని నాకే తిండి లేనిది దానికేమి పెట్టను? ఆ 1000 రూపాయలతో నాకు ఆ ఉద్యోగం కొనిపెట్టిన నాడు శారదనే కాదు ఎవరిని చేసుకోమన్నా నేను సిద్ధమే అని ఖరాఖండిగా చెప్పాడు. అవును మరి, మేనరికం కంటే ముందు కడుపు తిప్పలే ముఖ్యం కదా. ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వచ్చినా ఆశ చావలేదు రంగయ్య గారికి. పెద్ద కూతురు భాగ్యానిది కలిగిన సంసారం. రంగయ్య ఏ కాస్తో బాగా ఉన్న పరిస్థితులలో ఆయన చేసిన మంచి నిర్వాకం అదే. బంగార బొమ్మలాంటి భాగ్యాన్ని చూసి మనసు పడ్డాడు భానుమూర్తి. తమ అంతస్తుకి తగని సంబంధమని తల్లిదండ్రులు గోల పెడుతున్నా వినక పట్టుబట్టాడు. చేసేది లేక తమ తాహతుకు తగ్గట్టు హుందాగా శుభకార్యం నెరవేర్చాలన్న షరతు మీద ఒప్పుకున్నారు చివరికి. అంత గొప్పవారితో బియ్యమందటమే ఒక అదృష్టమని మురిసిపోయారు రంగయ్య గారు. కానీ కట్న కానుకల భారం లేకపోయినా వారితో సరికి సరిగా తూగేసరికి అప్పుల పాలయ్యాడు కూడా. అత్తమామలు బ్రతికున్నంతకాలం వాళ్ళ ఈసడింపులతో కొన్నాళ్ళు తిప్పలు పడ్డా వారి అనంతరం పెత్తనం చేజిక్కించుకొని మహారాణిలా అథారిటీ చెలాయిస్తోంది ఈనాడు భాగ్యం. అప్పటిదాకా తానింత సంపదలో ఉండి తల్లిదండ్రులకి సాయం చెయ్యలేకపోతున్నాను అని చింతిస్తూ ఉండేదల్లా తన చేతికి అడ్డం లేకపోయేసరికి వాళ్ళది నిష్ఠ దరిద్రం అంటూను ఎంత పెట్టినా తరిగేది కాదని నిరసనగా చూడ్డం మొదలుపెట్టింది. కానీ
భానుమూర్తి అలా కాదు. ఈనాడు ఉన్నా లేకపోయినా పస్తులుండకుండా రంగయ్య వాళ్ళు కలోగంజో తాగుతున్నారంటే అతని సానుభూతి, దయారసమే కారణం. మోహన్ దగ్గర్నుంచి తల వంచుకొని రంగయ్య గారు సరాసరి పెద్ద కూతురు దగ్గరకు వెళ్ళారు. అల్లుడి చేతులు పట్టుకున్నారు. బాబు, ఈ 1000 రూపాయలతో నాకు సగభాగం తగ్గించిన వాడవవుతావు. నా బిడ్డ దీపం పెట్టి నీ పేరు తలచుకుంటుంది అంటూ కళ్ళనీళ్ల పర్యంతమై బ్రతిమలాడుకున్నాడు. మామగారి దీనస్థితికి సహజంగానే దయాలు అయిన భానుమూర్తి వెన్నలా కరిగిపోయాడు. ఆ సమయంలో కాదనటానికి భాగ్యానికి మనస్కరించలేదు. 4 రోజుల్లో డబ్బు తీసుకొని పుట్టింటికి వచ్చింది భాగ్యమ్మ. అదే సమయంలో శారదని చూడ్డానికి వచ్చి మేనరిక ముందని తెలిసి వెనక్కి తగ్గిన పరందామయ్య గారు ఆమెకి తటస్థపడ్డారు. చటుక్కున భాగ్యం మెదడులో ఒక పాపిష్టి ఆలోచన మెదిలింది. శారద కన్నా 2 ఏండ్లు చిన్నది కమల. దాన్నిస్తేనో పరందామయ్య గారికి నయా పైసా కట్నమక్కర్లేదు. తన ఉపాయం తల్లి చెవిలో ఊదింది. అబ్బే, అది అసలే నా దారిది. అతని పక్కన మరీ మనవరాల్లా ఉంటుందే అంటూ సప్పరించేసింది తల్లి ఇష్టం లేక. పోనీ శారదనే చేసుకోమ్మంటే సరి, చెట్టల్లే ఎదిగింది. ఈడు జోడు మరీ ఎబ్బెట్టుగా ఏం ఉండదు. రాయల్లే ఉన్నాడు మనిషి. కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధం కాదనటమెందుకు? శారదకు ఈ సంబంధం ఖాయం చేసుకుంటే ఇక మోహన్కి మన కమలను ఇచ్చేయవచ్చు. అది మాత్రం పెద్ద మనిషై 3 ఏండ్లు గాలా. ఒకేసారి 2 పెళ్ళిళ్ళు కలిసి చేస్తిమా, ఖర్చులు కూడా కలిసొస్తాయి చూడు మరి అని నచ్చజెప్పింది తల్లికి. బరువు భారాలు తీరే ఆలోచన ఏదైతే ఏం కాక సరేనన్నదామె. అప్పటిదాకా కూతురు 1000 రూపాయలు ఇవ్వాల్సొస్తుందని, ఇలా పక్కదారులు వెతుకుతోందని అనుమానించిన తల్లి ఇప్పుడు 2 కూతుర్ల పెళ్లి భారము తొలుగుతుందనేసరికి కొంత మెత్తబడింది. తమ మేలు కోసమే భాగ్యం అంత తాపత్రయపడుతున్నదని నమ్మిందామె. నీవన్నది నిజమే, నీ పుణ్యమా అని ఆ 2 మెడల్లోనూ పసుపుతాళ్ళు పడ్డాయి అంటే మేము గట్టున పడ్డట్టే. ఇహ సీతకు ఇప్పుడప్పుడే తొందర లేదు గదా. మీ నాన్నను ఇలా పిలువు, చెబుదాము అని తన అంగీకారం తెలియజేసింది. ఒక్క కూతురు పెళ్లితోనే అనగారిపోయిన ఆ మానవుడు మరో 2 భారం అలాగ్గా ఒక్క బిగిని వదిలిపోతుందంటే ఒప్పుకోక ఏం చేస్తాడు? తన ప్రమేయమేమీ లేకుండానే జరిగిపోతున్న ఈ కర్మకాండ యావత్తూ చూస్తూ తను అల్లుకున్న తీయని స్వప్నాలను తనలోనే అణిచేసుకున్నది శారద. అలా శారద, కమల పెళ్ళిళ్ళు 2 భాగ్యం అజమాయిషీలో జరిగిపోయాయి. చూసిన వాళ్ళంతా భాగ్యం చూపిన ఆత్మీయతని, ఆప్యాయతని అగ్గించి చెప్పుకున్నారు. కానీ భాగ్యం చాకచక్యంగా పరందామయ్య గారితో ముందే కమల పెళ్లికి మాతో పాటు మీరు సాయం చెయ్యాలంటూ 500 రూపాయలు పుచ్చుకోవటము, పెళ్లి ఖర్చులు కూడా 3 వంతులు ఆయన చేతనే పెట్టించడము రంగయ్య గారికి దరిమిలా తెలిసినా కన్యాశుల్కం వసూలు చేసినట్టు అనిపించి మనసు చివుక్కుమన్న డబ్బు పాపిష్టిది అని సరిపెట్టుకున్నారు. నాటి సంఘటనే నేడు తిరగతోడింది శారద. ఆ సంగతి తననే కాక శారదని తొలుస్తూనే ఉన్నదన్నమాట ఇన్నాళ్ళు. గతం తవ్వగానే బాకుతో పుడిచినట్టు మ్రాన్పడిపోయింది భాగ్యం. అందులో తన 500 కక్కుర్తి ఉన్నదాయను. అక్కడ మోహన్ని చేసుకున్న కమల తనని తలచుకొని దీపం పెట్టుకుంటూ ఉంటే ఇక్కడ శారద తనని శపిస్తోంది. ఎంత తేడా! భాగ్యం వచ్చి వెళ్ళాక మనస్సు వ్యాకులపడిపోయి చాన్నాళ్ళకి గాని తేరుకోలేకపోయింది శారద. దానికి తోడు సంసార పరిస్థితులు ఆమెను మరి కాస్త కృంగదీస్తున్నాయి. భానుమూర్తి నెల నెల కొంత పంపుతున్నందువల్ల ఈ మధ్యలో తిండి కాస్త నసిగా తింటానికి అలవాటు పడ్డారేమో. మళ్ళీ అది వెనకబట్టేసరికి యథాస్థితికి సర్దుకొని సరిపెట్టుకోవడంలో అందరూ విలవిల్లాడిపోతున్నారు. ఈసారి భాగ్యమే చెల్లెలికి డబ్బు పంపింది. కానీ అంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఆ డబ్బు తీసుకునేటందుకు ప్రాణం చచ్చిపోయింది శారదకి. వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి వెళ్ళింది. అన్నం కలిపిన కంచాన్ని అవతలికి తోసేస్తూ, ఊహు నాకు వద్దు, దోసే కావాలి,
పేచీ పెడుతూ కాళ్ళు రెండు తపతపా నేలకేసి కొట్టుకుంటూ రాగం తీస్తుంది రెండో పిల్ల జానకి. అరగంట నుంచి ఆ పిల్లకి సర్ది చెప్పలేక నానా హైరానా పడుతున్నది శారద. అమ్మ ఇదివరకటిలాగా ఎంచక్క ఉప్మానో దోశో ఏదో ఒకటి చేసి పెడితే తినొచ్చనే జిహ్వ చాపల్యం తప్ప ఆ బుల్లి బుర్రలో ఆర్థిక సమస్యలేమి దూరతాయి? ఎంతసేపు బుజ్జగించినా లొంగక మంకుపట్టు పట్టిన కూతురు మొండితనానికి విసిగిపోయింది శారద. జానకి తోసిన తోపుకి అన్నపు పల్లెం ఆమడ దూరాన పడి కలిపిన అన్నమంతా నేలపాలయ్యేసరికి ఆమె సహనం అడుగంటింది. అమ్మా బాబు అన్నంతసేపు నువ్వు వింటావా అంటూ జానకి చెంపలు రెండు వాయించింది. దానితో ఇంటి కప్పు ఎగరగొట్టేసింది జానకి. వెదజల్లిన మెతుకులన్నీ ఎత్తి శుభ్రం చేసుకొని యువతలికొచ్చే వేళకు జానకి ఇంకా వెక్కుతూనే ఉన్నది. మరి ఇక ఈ పూటకు దానికి కూడు లేదు. శారదలో తల్లి ప్రాణం తల్లడిల్లిపోయింది. పైగా ఆ కందిపోయిన బుగ్గలు చూస్తుంటే పశ్చాత్తాపం దహించి వేసింది శారదని. తన సాధక బాధకాలు పసిపిల్ల దానికేమి తెలుస్తాయి? రెండో పూట బియ్యానికని పదిలంగా దాచిపెట్టిన డబ్బుల్లోంచి పావలా తీసి జానకి చేతిలో పెట్టి కామేశ్వరిని తోడిచ్చి హోటల్కి పంపించింది. కొట్టిన దెబ్బలన్నీ ఎక్కడకు పోయాయో చిలకల అక్క వెంట నడిచి వెళ్ళింది జానకి. పావు గంటలో ఒడి నిండా ప్యాకెట్లతో తిరిగి వచ్చారు పిల్లలిద్దరూ. ఇన్నెక్కడివి అనుమానంగా నుదురు చిట్లించింది శారద. బాబయ్య గారు ఇప్పించారు, రోజూ కూడా ఇప్పిస్తానన్నారు సంబరంగా గంతులేస్తూ చేతులు తిప్పింది జానకి. ఏ బాబాయ్? తెల్లబోతూ గదిమింది శారద. తల్లి కేకకి అదురుకొని గంతులు ఆపింది జానకి. కొద్దిగా ఊహ తెలిసిన పిల్ల కామేశ్వరి. తల్లి కళ్ళు పెద్దవి చేసి గదమాయిస్తుంటే చూస్తూ తామేదో పెద్ద తప్పే చేసి ఉంటామనుకున్నది. జడుస్తూ జడుస్తూ ఏదో చెప్పబోయింది. నేనేలేండి, పిల్లలనేమి అనబోకండి. పక్కింటాయన గడపలో నుంచొని వంకర నవ్వులు ఒలకబోస్తున్నాడు. ఒక్కసారి ఆయన వంక చిరాగ్గా చూసి తల తిప్పేసుకొని పిల్లలనిద్దరినీ బరబరా పెరట్లోకి లాక్కుపోయింది. అక్కడ వాళ్ళకి వేస్తున్న శిక్ష ఏమిటో వాళ్ళ ఏడుపులు పెడబొబ్బల్ని బట్టి ఇట్టే తెలిసిపోయిందాయనకి. చేసేది లేక చల్లగా జారుకున్నాడు అక్కడ్నుంచి. రాత్రికి పొయ్యిలో పిల్లి లేవలేదు. ప్రొద్దున పిల్లలు తెచ్చిన పొట్లాలు వాకిట్లో తచ్చాడుతున్న కుక్క కాస్త కైంకర్యం చేసింది. ఒంటి నిండా కమిలిపోయిన కర్ర దెబ్బలతో సొమ్మసిల్లి కలత నిద్రపోతున్నారు పిల్లలు. 3 పూటల నుంచి సరిగ్గా తిని తినక నీరసంతో ఒళ్ళు తూలుతోంది శారదకి. కడుపు నిండా పట్టినన్ని నీళ్లు తాగి వాకిలి తలుపు వెయ్యబోయింది. ఎదురింటి మేడగదిలోని కాలేజీ విద్యార్థి కిటికీలోంచి వెకిలిగా నవ్వుతూ చేతులూపుతున్నాడు. అసహ్యం వేసి భడాలున తలుపు వేసి తల బద్దలైపోతుంటే చాపమీద వాలిపోయింది. అప్పుడు మెదిలింది, లోపల తన ఒంటిని యవ్వనమింకా దిగజారలేదన్నమాట. ఈ ఆకలి మంటకు తోడు ఆ అలుసు తీసుకొని తనని ఏ పాపకూపంలోకో లాగడానికి చుట్టూ పొంచున్నాయి గడుసు దెయ్యాలు. వీటిని ప్రతిఘటించడం ఒక సమస్య తనకి. నిద్రలో కొట్టొద్దమ్మా అని కలవరిస్తోంది కామేశ్వరి. జాలిగా అటువైపు చూసింది. లేత బుగ్గల మీద కన్నీటి చారికలు చెరిగిపోలేదు. నిద్రలో కూడా ఆ అమాయకమైన ముఖబింబాల మీద భయాందోళనలు తారాడుతున్నాయి. కడుపు తరుక్కుపోయింది శారదకి. తను వ్యర్థంగా పెంచుకుంటున్న కసిని, చాతగానితనాన్ని ఎదురు తిరగలేని పసిపిల్లల ఒంటి మీద తీర్చుకుంటోంది. కోపం దౌర్భాగ్యానికి, అసమర్థతకి చిహ్నం. శారదలో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. ఆకలి కడుపుతో 64 విప్లవాలున్నాయట. ఎప్పుడో వింది తను. భార్య పుట్టింటికి వెళ్ళిన దగ్గర్నుంచి పక్కింటాయన చూపులు తనను వెన్నాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య మరీ బరి తెగించి పిల్లలకంటూ పండ్లు, మిఠాయి పొట్లాలు తెచ్చి ఇస్తూ వాళ్ళని కాకమ్మ కబుర్లతో బెల్లిస్తూ తనతో మాట కలపాలని ఉవిల్లూరుతున్నాడు త్రాష్టుడు. ఇక ఆ కాలేజీ అబ్బాయి సరే సరే, తనకంటే చిన్నవాడేమో కూడా. అదేం బుద్ధో మరి, ఏకంగా ఉత్తరాలే పంపిస్తున్నాడు. తన నెత్తిమీద గొడుగు లేదని తెలిసి ఇందరిలో ఇన్ని చెడు ఆలోచనలు చెలరేగుతున్నాయి. తన కళ్ళల్లో లాలస కానీ, తన రక్తంలో రసికత్వం కానీ, సంసార లంపటంలో ఏనాడో కాలి మసిగారిపోయినాయి. కానీ
తను శీలవతి అంటే నమ్మగలిగే వారెంతమంది? తన ఇంటికే ఏ మగవాడొచ్చినా ఎందుకొచ్చినా చుట్టుపక్కల వాళ్ళందరి కళ్ళు తన ఇంటి మీదే ఉంటున్నాయి. గమనిస్తూనే ఉంది తను. వేరే ఎవరి సంగతో ఎందుకు? సొంత అక్కయ్యే తనని అనుమానించి అవమానించిందే. పొరుగింటి మాణిక్యమ్మగారంటుంది ఎవరి మీదనో పెట్టి. ఏమోనమ్మా, వయసులో ఉన్న వాళ్ళని ఏం నమ్మగలం? ఏ క్షణానికి బుద్ధి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? అవతలింటి సీతారత్నమ్మ సరే సరి, పెళ్లి కాని పెద్దమ్మాయిని తన ఇంటికి పంపేటందుకే జంకుతోంది. ఎక్కడ మైలపడుతుందోనని. మొన్న కుట్టుకూలి కాస్త కొరదలా ఉండిపోయి ఇస్తుందేమోనని సుభద్రమ్మ ఇంటికి వెళ్ళింది తను. డబ్బులు చేతిలో పెట్టి తను వెళ్ళిపోయేదాకా తరిమి తరిమి వదిలిపెట్టింది తనని. ఆవిడ పెనిమిటికి కాస్త చపల చిత్తం. ఆయన కన్ను తన మీద ఎక్కడ పడుతుందోనని ఏకగంగ వెర్రులామెకి. నిజానికి తననింతవరకు వేలెత్తి చూపలేదెవరు. కానీ తనని చూసి కిసుక్కున నవ్వను, పిచ్చుక మీద పెట్టి పిల్లి మీద పెట్టి సూటిపోటి మాటలు విసరణం సాగిస్తున్నారు. తప్పించుకు తిరుగుతోంది. నిలబడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని ఎంతమంది అనుమానాలని నివృత్తి చేయగలదు తను? ఈ దారిద్ర్యం, ఈ మనస్తాపం ఎవరి కొరకని తను కిమ్మనకుండా భరించాలి? తానింత పవిత్రంగా ఉండి సాధించినదేమిటి? అనుమానాలు, అపవాదాలు తప్ప. తన కళ్ళ ముందే తన పిల్లల్నెందుకు చేతులారా మార్చివెయ్యాలి? నిజమే, వారి ఊహలే నిజం. కానీ తన బిడ్డలింక ఎవరిని దేబిరించనక్కర్లేదు. తానింక ఎవరిని లక్ష్యపెట్టదు. ఆవేశంలో ఆలోచనలు పెడత్రోవ తొక్కాయి. పిల్లల వంక ఒక్కసారి గాఢంగా చూసి మెల్లగా దుప్పటి కప్పి లేచి బయటకు వచ్చి గొల్లెం పెట్టింది శారద. నారాయణమూర్తి పరందామయ్య గారి పెద్ద కొడుకు, అంటే శారదకు సవితి కొడుకు. ఇన్నాళ్ళు ఉద్యోగరీత్యా ఊర్లు పట్టుకు తిరుగుతున్నాడు. ఎదిగొచ్చిన కూతురుకు పెళ్లి సంబంధాలు చూసుకునేటందుకు ఉద్యోగంలో తీరక సావకాశంగా వాకప్ చేసి మంచి సంబంధం చూసుకోవచ్చనే ఉద్దేశంతో 4-5 నెలలు సెలవు పెట్టి తండ్రి ఇంట్లో తన వంతుకొచ్చిన వాటా ఖాళీ చేయించి వచ్చి చేరాడు. వచ్చిన కొత్తలోనే నలుగురి దగ్గర సవితి తల్లి ప్రవర్తన మీద చూచాయగా పుకార్లు కూడా విన్నాడు. అయినా నాకెందుకు, కొన్నాళ్ళుండి పోయేవాడిని అనుకొని విని విననట్లు ఊరుకుండిపోయాడు. కానీ పక్కింటావిడ పుట్టినింటి దగ్గర నుంచి శారదను దుమ్మెత్తిపోస్తూ గుట్టుగా ఉన్న వ్యవహారాన్ని చల్లగా వీధికెక్కించింది. పక్కనే ఉంటూ కలగజేసుకోవాలో కూడదో ఇదమిద్దంగా తేల్చుకోలేక సతమతమవుతూ ఉండగా ముప్పు తన మీదకే ముంచుకొచ్చింది. నారాయణమూర్తి తన ఇంటికి వచ్చిన కారణాన్ని ఏమాత్రమో ఊహించగలిగింది శారద. ముక్తసరిగా పలకరించి కూర్చోమన్నది. తనకంటే చిన్నదైన మాతృస్థానంలో ఉన్న వ్యక్తితో సూటిగా అలాంటి విషయాన్ని ఎలా ప్రస్తావించాలో తెలియలేదు నారాయణమూర్తికి. కొద్దిసేపు తటపటాయించి, మీరిలా నలుగురు నొల్లలోనూ అడ్డం బావులేదు. కొన్నాళ్ళు మీరు మరెక్కడైనా ఉంటే మంచిదేమో అన్నాడు డొంక తిరుగుడుగా. ఎందుకని? ఆశ్చర్యంగా అన్నది శారద. ఇక్కడ గొడవలు కొంత సద్దుమణుగుతాయి అన్నాడు సానునయంగా. శారద వదనంలో వెలిసిపోయిన హాసరేఖ ఒకటి మెరిసింది. నేను ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు తల ఎత్తుతూనే ఉంటాయి. వాటికి భయపడి పారిపోదలుచుకోలేదు. నేనన్నది దృఢంగా ఆయన వంక చూడకుండానే. ఆమె ధోరణి తెంపరితనంగా అగుపించింది నారాయణమూర్తికి. కొద్దిగా కోపం వచ్చింది అతనికి. ఎక్కడనైతే మాత్రం మీ ప్రవర్తన తిన్నగా ఉంటే ఇలాంటి గొడవలు తల ఎత్తే ఆస్కారం ఎందుకుంటుంది అనేశాడు దురుసుగా. ఆ విమర్శ ఆమె అహాన్ని రెచ్చగొట్టి ద్వేషాన్ని రేకెత్తించింది. శారదకి తెగువ వచ్చేసింది. నిజమే, నా నడత మంచిది కాదు, కానీ దానికి బాధ్యులు మీరే. మేమా? విస్తుపోయాడు నారాయణమూర్తి. మరుక్షణంలో అతని మొహం ఆగ్రహంతో కందగడ్డలా తయారయ్యింది. ఇంటి మర్యాద మంటగలిపి బరి తెగించి ఒళ్ళమ్ముకోమన్నామా మేము? తీవ్రంగా అడిగాడు. చేయి విరిగిన కుర్చీలో నుంచి చివాలున లేచాడు. జంకలేదు శారద. అవును, మీరు నాకంటూ మిగిల్చింది అది ఒక్కటే. నా బ్రతుకు జూదంలో ఒడ్డేటందుకు. అది మినహా నాకేముందని కొరకొర చూస్తూ అన్నది శారద. అంత కట్టె విరిచినట్టు బయటపడుతుందనుకోలేదు నారాయణమూర్తి. నీళ్లు చిలకరించినట్టు చల్లబడిపోయాడు. అంత లేని పరిస్థితులు వచ్చినప్పుడు
మాకెందుకు తెలియజేయలేదు అన్నాడు ఇబ్బందిగా మొహం పెట్టి. తగుదునంటూ చెప్పవచ్చావు గాని నాకు, నా పిల్లలకి నువ్వు నీ తమ్ముడు వదిలి వెళ్ళిన ఆధారమేమిటి? నీ తండ్రిని కట్టుకున్న ఆడదాని బ్రతుకు విలువ ఏమైతేనేమి? సర్వము ఒల్లుకొని నా మానాన నన్ను వదిలి మీ దారి మీరు చూసుకున్నారే ఆనాడు. అలాంటి నిన్ను దేహి అని చేయి జాపితే ముష్టి వేసేవాడివా పాపం? వెంటనే సమాధానమేమివ్వాలో తెలియక తికమక పడ్డాడు నారాయణమూర్తి. కొద్దిసేపు వారి మధ్య నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు గడిచాయి. చివరకు నారాయణమూర్తే పెదాలు తడుపుకుంటూ అన్నాడు, సరే, అయినదేదో అయ్యిందనుకోండి. ఇక ముందు మీకు మనోవృత్తి ఏర్పాటు చేస్తాము. మీరు ఈ వాటా అద్దెకిచ్చేసి మీ పుట్టింటికి వెళ్ళి ఉండటం మీకు మాకు కూడా మంచిది. అంతటితో ఆ సంభాషణ తుంచేయటం మంచిదనిపించింది అతనికి. కానీ శారదకు అతని ఎత్తుగడ అర్థం కాలేదు. ప్రస్తుతం తననిక్కడ్నుంచి తొలగించి ఏ పబ్బమో గడుపుకుందామని చూస్తున్నాడీ మేధావి. మనోవృత్తి ఇస్తాడట, మనోవృత్తి. ఎంతిస్తాడో బారుగా, ఎన్నాళ్ళిస్తాడో పాపం. వాగ్దానం చాలా జాగ్రత్తగానే ఇస్తున్నాడు పుత్రరత్నం. తన ఇంటికి వచ్చేయమనటం లేదు. ఈ ఆడపిల్లల పెళ్ళిళ్ళు నెత్తిన పడవు. ఒకటా రెండా, 3 కుంపట్లు గుండెల మీదకి. మనోవృత్తి ఇస్తాననేదాకా ఇతని దాతృత్వం పెరిగిందేమిటబ్బా అని ఆలోచించింది శారద. కృతజ్ఞురాలిని, కానీ నాకిక ఎవరి దయాధర్మ భిక్ష అవసరం లేదు అన్నది పెలుసుగా. మరి ఇక మీ మనసు మార్చుకోరన్నమాట. తీవ్రంగా మారింది అతని కంఠస్వరం. నాకు ఆ అవసరం కనిపించడం లేదు, ప్రశాంతంగా సమాధానమిచ్చింది శారద. అన్నిటికీ తెగించిన మీకు కనిపించకపోవచ్చు, కానీ పరువు మర్యాద కోసం ప్రాకులాడేవాళ్ళం. మీ వల్ల మేమంత అవస్థల పాలవుతున్నామో తెలుసునా మీకు? ఈ కారణంగా మా అమ్మాయికొచ్చిన సంబంధాలన్నీ తిరిగిపోతున్నాయి. కర్మ ఎత్తిబాదుకున్నాడు నారాయణమూర్తి. అది ఈయనకొచ్చిన విపత్తు. శారదకి చటుక్కున స్ఫురించింది. అదా తమరి అకాల వాత్సల్యానికి కారణం? వ్యంగ్యంగా అన్నది శారద. నన్ను దిక్కుమాలిన దాన్ని చేసి గాలికి వదిలేసిన నాడు లవలేశమైన పుట్టుకురాని దయారసం ఈనాడు కూతురి భవిష్యత్తుకి నా అప్రతిష్ట అడ్డుగోడగా నిలబడేసరికి పొంగులు వారుతున్నదన్నమాట. కానీ నాది ఒక విధంగా మీలాంటి పరిస్థితే నాయనా. మీ పిల్లల కోసం మీరెలా తాపత్రయపడుతున్నారో అలాగే నా బిడ్డలు ఆకలి దప్పులతో అల్లాడిపోకుండా ఉండాలని నేను ఒక దారి తొక్కాను. అది మంచో చెడ్డో నాకు నిమిత్తం లేదు. తెగించినదని అనుకుంటే అనుకోండి, పరువు ప్రతిష్టలనేవి మీకు కావాల్సొచ్చిన ఘట్టమిది. నాకవి విడిచిపెడితేనే తప్ప గత్యంతరం లేని పరిస్థితి, అంతే తేడా. నేను నా సంతానము రోజుల తరబడి పస్తులున్నప్పుడు మీరిప్పుడు అన్నారే పరువు ప్రతిష్ట మానం మర్యాద అని, అవేవి అక్కరకి రాలేదు నాకు. జార విడుచుకున్న మాన మర్యాదలు నాకెలాగూ చస్తే తిరిగి రావు. మళ్ళీ నన్ను ఆ ఉచ్చులోకి లాగి వంచన చెయ్యాలని ప్రయత్నించకండి. నన్నిలా బ్రతకనియ్యండి. మరిక చెప్పాల్సింది లేనట్టు గిరుక్కున తిరిగి లోనికి వెళ్ళిపోయింది శారద, గొంతులోని దుఃఖాన్ని పంటితో నొక్కిపట్టి. ఇక లాభం లేదనుకొని వచ్చిన దారి పట్టాడు నారాయణమూర్తి. 4 రోజులు గడిచాయి. ఒకనాటి సుప్రభాతాన తల్లిని వెంటబెట్టుకొని భాగ్యమ్మ దిగబడింది. ఇదంతా నారాయణమూర్తి ప్రభావమేనని శారద గ్రహించుకున్నది. వచ్చినప్పటి నుంచి భాగ్యమ్మ అంతటా కలియదిరుగుతూ ఇంటిని ఇల్లాలిని పట్టి పరిశీలిస్తూనే ఉన్నది. ఆమెకు నారాయణమూర్తి ఉత్తరంలోని సారాంశమేమీ అసత్యంగా కనిపించలేదు. ఇంట్లో అదివరలో లేని సామానెంతో చోటు చేసుకున్నది. శారద మెడలో సన్నటి గొలుసొకటి తలుక్కుమంటున్నది. ఆ మెడ బోసిగా ఉన్నప్పుడు అందంగా వంపులు తిరిగిందేను. తన రాకకి అదరక బెదరక చెదరక పూర్వంలానే ఏమీ ఎరగనట్టు ప్రవర్తించే చెల్లెలి పట్ల అసహ్యము తిరస్కారము పెచ్చురేగాయి భాగ్యమ్మలో. కానీ తొందరపడి ఘర్షణకు దిగవద్దని తల్లి ముందే హెచ్చరించడం వల్ల తమాయించుకున్నది. రాత్రి భోజనాల అనంతరం పిల్లలు నిద్రకు పడ్డారు. తల్లి కూతుళ్ళిద్దరూ పక్కల మీద ఒరిగి ఇష్టాగోష్ఠికి దిగారు. భాగ్యం వాళ్ళ సంభాషణలో పాలు పంచుకోలేక చెల్లెలి మీద దెబ్బతీసే తరుణం కోసం ఎదురు చూస్తూ పక్క మీద ఇబ్బందిగా మెసులుతోంది. తల్లి చేస్తున్న జాప్యానికి చిరాకు పడుతోంది. ఉన్నట్లుండి, తల్లి, అయితే మీ నారాయణమూర్తికి నీ మీద ఇంత అక్కసెందుకు రేగింది శారదా?
నీవు పూర్తిగా పతనమైనావని, ఊరు వాడ నీవైపు వేలెత్తి చూపిస్తుందని, మరి ఏవేవో అవాకులు చెవాకులు ప్రేలుతూ ఉత్తరం రాశాడు సుమా అన్నది రంగులు మారే కూతురు మొహంలోకి పరీక్షగా చూస్తూ. అవన్నీ నిజం కాకూడదనే కొండంతాశ మనసు నిండా నింపుకునే వచ్చిందిక్కడికి ఆవిడ. కాని క్షణక్షణము ఆ ఆశ నిరాశగా మారబోతున్నదని, కఠోరమైన సత్యం తన ముందు నిలబడి వెక్కిరించబోతున్నదని ఆమెకు తెలియదు. ఈ క్లిష్ట పరిస్థితిని తానెదుర్కోవలసి వస్తుందని ముందే తెలుసు శారదకు. అయితే వీళ్ళందరినీ మభ్యపెట్టి తప్పించుకునే పిరికితనము ఆమెకు లేదు. బుద్ధిమంతనంగా మొహం పెట్టి నటనలు సాగించాలని లేదు. నిజమెప్పుడూ నిప్పులాంటిది, దాచిన వారిని దహిస్తుంది. కానీ తన మీద అంత నమ్మకంతో ఆప్యాయతగా అడుగుతున్న తల్లికి తన పరిస్థితిని అంత సామ్యంగానూ తెలియజెప్పటమెలాగా అని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది శారద. ఆ మౌనం అర్ధాంగీకారంగా తీసుకున్న భాగ్యమ్మ మరి ఉండబట్టలేక, అయితే మేము విన్న సంగతులన్నీ నిజమేనన్నమాట అన్నది చెల్లెలి వంకర నడకని ధృవపరుస్తూ. తల్లి పట్ల చూపవలసిన మెత్తదనం అక్కయ్యతో అనవసరం అనిపించింది శారదకి. దానితో కొత్త ధైర్యం పుంజుకున్నది. ఏమిటి నీవు విన్నది? నీ చెల్లెలు చెడిపోయిందని, ఒళ్ళమ్ముకునే ఓ పతి తయ్యిందని, అంతేనా? కానీ ఆ దోషం నాది కాదు, నా దరిద్రానిది. అయితే నువ్వు బుద్ధిమంతురాలివే గాని పొట్టగడవక చీకటి తప్పుకి దిగానంటావు అన్నది భాగ్యం వెటకారంగా. శారద ఆ హేళన పట్టించుకోలేదు. అవును, నా చుట్టూ గిరిగీసుకొని నా శీలాన్ని అపురూపంగా చూసుకున్నన్ని నాళ్ళు నన్ను నమ్మిన వారు లేరు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ గౌరవంగా బ్రతకాలనుకున్నన్ని నాళ్ళు నాకు చేయూతనిచ్చిన వారు లేరు. ఎందుకలా జరిగింది? తోడబుట్టిన దానివి నీవే నన్ను నిష్కారణంగా దుయ్యబట్టావు. నలుగురు వినేలా ఆరడి చేశావు. సాటి వారిలో చులకనయ్యాను. ప్రతి పింజారి సందేహించాడు నన్ను. అప్పట్నుంచి ఒక విషవలయంలో చిక్కుకున్నాను నేను. అందరూ నన్ను ఈ కటిక దరిద్రంలోకి తోసి ఊరుకున్నారు. నా మొహాన కులట అని ముద్ర వేశావు నువ్వు. అందరి కళ్ళు నా మీద పడ్డాయి. నా పతనానికి కారణం కొంతవరకు నీవే. ఈవేళ నీతులు బోధించవచ్చిన నీవు నా వివాహానికి ముందే కొంత స్వార్థం విడిచి ఉంటే నేను ఇలా నా అన్న వాళ్ళందరికీ కంటకప్రాయంగా తయారయ్యేదాన్ని కాదు. గుక్క తిప్పుకోవడానికి ఆగింది శారద. తెల్లగా పాలిపోయిన మొహానికి చీకటిని చాటుగా చేసుకున్నది భాగ్యం. ఇప్పటిదాకా నోరావలించి కూతుర్ల వాదన వింటున్న తల్లి భాగ్యం అవస్థ కనిపెట్టి, మా స్థితిగతులు ఎరగని దానివా అమ్మాయి? ఎంత కుమిలిపోతూ ఈ రెండో పెళ్లికి ఒప్పుకున్నది నీకు తెలియదా అన్నది విచారంగా. భర్త పోయినప్పటి నుంచి ఎంతెంత అవస్థలు పడింది. ప్రొద్దుటి నుంచి శారద నోటంట వింటూనే ఉన్నదావిడ. అంచేత గట్టిగా మందలించలేకుండానూ ఉన్నది. అలాగని తప్పు కాదని సమర్థించుకోలేకుండానూ ఉన్నదావిడ. నేను మీ తప్పులెన్నటం లేదమ్మా, మీ శక్తి నాకు తెలుసు. అందుకే మీ నియమ నిబంధనలకు ఒదిగి మీరందరూ పసుపు తాడని చెబితే సరేనని ఆ ఉరితాడు నా మెడకు తగిలించుకున్నాను. ఇప్పుడు నన్ను అర్థం చేసుకోమంటున్నాను అంతే. ఒక పరిస్థితిలో ఒక దురాచారానికి లొంగిపోయారు మీరు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక దుర్నీతికి లోబడిపోయాను నేను, అంతే తేడా. ఆమె సమర్థన తల్లికి నచ్చుబాటు కాలేదు. ఎంత కానికాలం వచ్చినా నీతి తప్పటాన్ని లోకం హర్షించదమ్మా అని నిట్టూర్చిందామె. లోకం? నేను నా బిడ్డలు కడుపులు మార్చుకుంటూ ఉంటే గుట్లప్పగించి చూస్తూ నిలుచున్న లోకంతో నాకేం పని? నిర్లక్ష్యంగా అన్నది శారద. 18 ఏళ్ల మొగ్గను ఒక ముదివగ్గుకు ముడిపెడుతూ ఉంటే వద్దనలేదే ఈ లోకం? ఆడదాన్ని, వెనక ఆసరా లేని దాన్ని అన్యాయంగా అయిన వాళ్లే వీధిలోకి విసిరేస్తుంటే చూస్తూ కాదని వారించలేకపోయిందే ఈ లోకం. ఈ లోకానికి ఎందుకు భయపడాలి నేను? ఉద్రేకంగా అన్నది శారద. ఆ సమయంలో ఏమి చెప్పినా కూతుర్ని ఒప్పించడం కష్టమనిపించింది తల్లికి. అందుకే తన బిడ్డ ఎంత మనస్తాపం పొంది, ఎంత లేమి అనుభవించి ఈ రొంపిలోకి దిగబడ్డదో అర్థమైపోయింది ఆ తల్లికి. మరి రెచ్చగొట్టకుండా కూతురి తల నిమురుతూ ఉండిపోయింది. ఆ రాత్రి పూర్తిగా నిద్రపోయిన వాళ్ళు, సమస్యలు, సంతాపాలు ఇంకా అంటని పిల్లలొక్కరే. మర్నాడు
ఇంట్లో ఏదో ప్రశాంతత కమ్ముకుంది. కానీ ఎవరి మనసులోని ఆందోళనలు వారికుండనే ఉన్నాయి. ఆగి ఆగి తల్లి శారదను బ్రతిమలాడుతోంది. తనతో వచ్చేయమని, అదివరకటిలాగే గడుపుకుందామని. నారు పోసినవాడు నీరు పొయ్యడా అని మనసు నవ్వకుండా, మాట కరుకు లేకుండా నచ్చజెబుతోంది. శారద ఎంతకు ఇష్టపడ్డం లేదు. రమ్మంటూ ఒత్తిడి చేసి నన్ను ఇరకాటంలో పెట్టొద్దమ్మా అంటోంది విసుగ్గా. నా ప్రారబ్ధానికి లోబడి తల వంచాను. నన్నింక ఉద్ధరించడానికి ప్రయత్నించకండి అని కళ్ళు ఒత్తుకుంటోంది. నాకు ఆ అవకాశము లేదు, అవసరమూ లేదు అని సలాయిస్తోంది. చెల్లెలి పెడసరితనం భాగ్యానికి ఒళ్ళు మంటగా ఉన్నది. వంశగౌరవము బుగ్గిపాలవుతోంది. బందుకోటిలోన తలవంపులు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళున్నాయి. ఇంకా ఎట్లా గట్టెక్కను? ఎలా తెగించిన ఈ చిత్రాంగికి దారికి తీసుకురావడం? అది చెడింది సరే, దాని పాపం త్రాచుపామై ఎందరిని కాటెయ్యబోతున్నదో గ్రహించదేమిటి కర్మ? లోపలే మల్లగుల్లాలు పడిపోతోంది భాగ్యం. పైకన్నట్టయితే నా గతి మీరు చూశారా అని అంటుందేమో అని భయం. అది నిజమే మరి. స్వార్థాన్ని సృష్టిస్తుంది. కూటి కోసమే ఈ తప్పుడు త్రోవ తొక్కిందైతే నారాయణమూర్తి మనోవృత్తి ఇస్తానన్నప్పుడైనా తన ప్రవర్తన మార్చుకోవచ్చు కదా. చూస్తే దీనికి ఆ వంకర బాటే బాగుందన్నమాట. మరి తిండికి లేకే చీకటి తప్పు చేస్తున్నానని బుకాయించటమెందుకు? తనలోనే ఆ పాపం విజృంభిస్తున్నట్టు ఎందుకు ఒప్పుకోదు? ఆ మాట అడిగితేనో అమ్మో తెగించినదాయను, నా వయసుకది సహజమేగా అనవచ్చు. మొదట్లోనే నా బ్రతుకులో తీయని దారులన్నీ మూసుకుపోయిన సంగతి నువ్వెరగవా అని ఎదురు తిరగవచ్చు. ఇంకెవరికైనా చెప్పవచ్చు. కానీ దాని మాటకు సమాధానం చెప్పగలమా? భాగ్యం లోపలే పిసుక్కుంటోంది. ఆ రోజు గడిచింది. మరునాడు లేస్తూనే తొందరగా కాలకృత్యాలు తీర్చుకున్నది శారద. స్నానాధికాలు ముగించుకున్న తర్వాత టెంకాయ పూజాద్రవ్యాలు తీసుకొని శివాలయానికి వెళ్ళొస్తానని తల్లితో చెప్పి బయలుదేరింది. చేసేవి శివపూజలు, దూరేవి దొమ్మరి గుడిసెలు అనుకుంటూ నొసలు చిట్లించింది భాగ్యం. తన పాదాల వద్ద ప్రణమిల్లే పతితులను, పవిత్రులను పక్షపాతం లేకుండా అందరినీ తలా ఒక దారిని చేరదీసి తనలో కలుపుకునే ఆ దేవదేవుడికి చెయ్యెత్తి నమస్కారం చేసింది శారద. ప్రసాదం తీసుకొని ప్రాకారం లోపల పచ్చగన్నేరు చెట్టు కింద సిమెంటు దిమ్మె మీద విశ్రాంతిగా కూర్చున్నది కాసేపు. ప్రాతకాలం ప్రశాంతంగా ఉంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో గుడి ఆవరణంతా మరీ పవిత్రంగా మెరిసిపోతోంది. విచ్చే మొగ్గలతో, విచ్చిన పువ్వులతో, వెదజల్లే పరిమళాలతో, మంచుబొట్లు రాలుస్తున్న పచ్చని చిగురాకులతో మనోహరమైన ప్రకృతి సింగారించుకొని పరమేశ్వరుడికి నీరాజనం పడుతోంది. ఇంకా గుడిలో సందడి అంతగా లేదు. అప్పుడప్పుడు భక్తులు మోగించే ఘంటారావాలు నివురుగప్పిన గుండెలోతుల నుంచి భక్తి భావాన్ని రగిలించి పారవస్యంలో ముంచెత్తుతున్నాయి. శారదకు లోపల బరువేదో దింపుకున్నట్టయి, మనసులో కల్మషమేదో విరిగినట్టయి తేరుకొని నిర్మలంగా హాయిగా ఉంది. మనుషులు తమలో లేని ప్రశాంతతని, పవిత్రతని కేటాయించి ఈ కోవెల చుట్టూ పేర్చిపెట్టారా అనిపించింది. ఆ గాలి స్వేచ్ఛగా లోపలికి పీల్చుకొని ఒక్క ఘడియ కళ్ళు మూసుకుంది శారద. వెళ్లే ముందు గబగబా దోసెడు గన్నేరు కాయలు ఒడిలో పోసుకున్నది. మరోసారి దేవుడికి మనసారా నమస్కరించి బయలుదేరింది. భోజనం చేసి మధ్యాహ్నమనగా పడుకున్న శారద ప్రొద్దు వాలిపోతున్నా లేవకపోయేసరికి అనుమానంగా ముసుగు తొలగించింది భాగ్యం. పక్క మీద ఇన్ని గన్నేరుకాయల తొక్కలు పడి ఉన్నాయి. అస్తవ్యస్తంగా పడి ఉన్నది శారద. శరీరం కట్టెలా బిగదీసుకుంటున్నది. ఒళ్ళు జల్లుమంటే తల్లి దగ్గరకు పరిగెత్తింది భాగ్యం. గొల్లుమంటూ దగ్గరకు చేరింది తల్లి. ధైర్యాన్ని కూడగట్టుకొని భాగ్యమే చెల్లెలి ముఖాన ఇన్ని నీళ్లు చల్లింది. ఉల్లిపాయ ఒలిచి ముక్కు దగ్గర పెట్టింది. తనకు తెలిసిన విరుగుళ్ళు ఏవేవో చేసింది. కొంతసేపటికి బరువుగా రెప్పలు విప్పింది శారద. ఊపిరి పీల్చుకున్నారు తల్లి కూతుళ్ళిద్దరూ. నువ్విక్కడే ఉండమ్మా, నేనెవరినన్నా అడిగి డాక్టర్ని పిలుచుకువస్తాను అంటూ బయలుదేరబోయింది భాగ్యం. కష్టం మీద చెయ్యెత్తి వద్దని వారించింది శారద. కళ్ళతో అక్కను చేరబిలిచింది. మెల్లగా నోరు విప్పింది. వద్దు, లాభం లేదు, అంతా అయిపోయింది, ఎవరిని పిలవద్దు. అల్లరయిందా? మీ మాన మర్యాదలు మురుగు కాలవలో ఉంటాయి. పోలీసులొచ్చారా? అదో చక్రబంధం. ఆయాసపడుతూ ఆగింది శారద.
నాలిక పిడచకట్టుకుపోతోంది. లోపల ఎముకలు విరిగిపోతున్నట్టు బాధ. నోట్లో గుడ్డ కుక్కుకొని గుండెలదిరేలా ఏడుస్తున్నది తల్లి. గట్టిగా పైకి ఏడ్చే వీలు కూడా లేదాయే. ఎంత అఘాయిత్యం చేశావు తల్లి అంటూ లబలబలాడుతున్న తల్లి వంక జాలిగా చూసి శారద అక్కయ్య వైపు తిప్పింది చూపులు. లోకానికి భయపడనన్నదానిని ఇలా ఎందుకు చేశాను అనుకుంటున్నావా అక్క? నేనే ఓడిపోయానమ్మా. లోకం కూసే కారుకూతలకి జడవలేదు. నిర్లక్ష్యంగా నిలవగలిగాను, కానీ దేవుడికే దయలేదు. నా నేరం మూటగట్టి నా నెత్తికెత్తి ఒక ముద్ర వేసి నన్ను అందరి ముందుకి నెట్టాలని ఆయన సంకల్పం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ముద్ర నుంచి తప్పించుకోలేకపోయాను నేను. అయోమయంగా ఉన్నాయి ఆమె మాటలు. సంధించిందేమో అనిపిస్తోంది అందరికీ. కానీ శారద తెలివిగానే ఉన్నది. జారిపోయే శక్తినంతా కూడగట్టుకుంటూ మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. ఆ స్థితిలో తల్లినెప్పుడూ చూచి ఎరగని పిల్లలు బిక్కచచ్చి అమ్మమ్మను చుట్టేసుకున్నారు. వారి వంక ఆప్యాయంగా చేతులు చాపబోయి బలవంతాన ఆపుకున్నది శారద. తల్లి పోసిన తల్లి గొంతు విడింది. ఈ ముగ్గురు నిర్భాగ్యులకు తోడు మరో దౌర్భాగ్యపు జీవిని ఈ లోకంలోకి తీసుకువచ్చే సాహసం లేక నేనే వెళ్ళిపోతున్నాను అంటూ ఒక చేతిని అక్క ఒడిలో వేసి, ఒక అనాథ, ఒక పతిత భూభారం తగ్గిస్తున్నందుకు నీవు నేను సంతోషిద్దాం. కానీ నాలాంటి నికృష్ట జీవులు ముగ్గురిని వదిలిపోతున్నాను. వాళ్ళని నాలాగే జారుడు బండల మీద వదలవు కదూ. ఆ హామీ ఇవ్వగలవా అక్క అన్నది శారద జాలిగా చూస్తూ. భాగ్యం తల వంగిపోయింది. కళ్ళ నీళ్లతో నిండిపోయింది. చెల్లెలి చెయ్యి చేతుల్లోకి తీసుకొని మృదువుగా నొక్కుతూ అలాగే అన్నట్లు తల ఊపింది. కళ్ళ ఎదుట ఒక ప్రాణి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చేతులు ముడుచుకు కూర్చోవలసి రావడం ఎంత ఘోరం. గడ్డు క్షణాలు గడిచిపోయాయి. బ్రతికినన్నాళ్ళు ఏటికెదురీది అలసిపోయింది శారద. సుడిగుండంలో గిర్రున తిరిగి మృత్యువు కౌగిట్లోకి హాయిగా ఒరిగిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.